ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనసులో నా కోచ్ సార్ మీద ప్రేమ పెట్టుకుని ప్రశాంత్ తెచ్చిన చీర నేనెందుకు కట్టుకుంటాను? నీ ప్రేమ విషయం ఇంట్లో తెలియదు కదా. నా మనసు నీకు తెలుసు కదా. తెలిసే తప్పు చేయమంటావా? లేదు, నేను ఈ చీర కట్టుకోను. ఏ చీర కాకుండా ఏ చీర కట్టుకుంటావు? కోచ్ సార్ తెచ్చిన చీర కట్టుకుంటాను. ఆయన కోసం వ్రతం చేస్తున్నప్పుడు ఆయన తెచ్చిన చీరే కదా కట్టుకోవాలి. అదెలా కుదురుతుంది? ఏమీ తెలియని నన్ను ఆయన ప్రేమ ఇంతలా మార్చింది. అలాంటప్పుడు ఆయన కోసం నేనేం చేయాలనుకున్నా అదే కుదురుతుంది. అంటే మీ కోచ్ సార్ తెచ్చిన చీరే కట్టుకోవాలని ఫిక్స్ అయ్యావా? అవును. మరి మీ కోచ్ సార్ చీర తెచ్చారా? ఉపవాసం ఉంటానని తెలుసు, కానీ చీర తీసుకురావాలని తెలియదుగా. చెప్తే ఆయన తీసుకొస్తారు. రమా, వద్దు రమా. నేను బాగుండాలని, నేను బాగా చదువుకోవాలని నా కోసం ఇంత చేసిన మా కోచ్ సార్ ఒక చీర తీసుకురారా ఏంటి? నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. రమా వద్దు. రమా, రమా, రమా ప్లీజ్. బా, కాల్ లిఫ్ట్ చేస్తే ఒక బాధ, చెయ్యకపోతే ఒక బాధ. హలో. హలో, ఏంటి సార్ వాయిస్ అలా ఉంది? ఎలా ఉంది? నిజంగానే సార్, నిలబడటానికి కూడా ఓపిక లేనట్టుగా ఉంది. ఏంటి సార్, ఒంట్లో బాలేదా? నన్ను రమ్మంటారా? వద్దొద్దు, నేను బాగానే ఉన్నాను. ఎందుకు రావద్దంటున్నారో నాకు తెలుసులేండి. నేను వస్తే మా వాళ్ళకి తెలిస్తే నేనెక్కడ బాధపడతానో అనే కదా. ఇదే కదా సార్ ప్రేమంటే. సరే, ఫోన్ ఎందుకు చేసావు? ఎందుకంటే ఈరోజు వ్రతం చేస్తున్నానని చెప్పాను కదా సార్. మీరు ఒక చీర తీసివ్వాలి. అదేంటి? ఎవరి కోసం ఉపవాసం ఉండి వ్రతం చేస్తామో వాళ్ళు తెచ్చిన చీర కట్టుకుంటే మంచిదంట. రామలక్ష్మి, నేను చీర తీసుకురావడం ఏంటి? మీరు కాకపోతే ఇంకెవరు తెచ్చిస్తారు సార్? రామలక్ష్మి, బాగోదు. మీరిలా ఎందుకంటున్నారో నాకు తెలుసులేండి సార్. చీర ఎవరు తెచ్చారు ఏంటని అడిగితే నేను నిజం చెప్పలేక ఎక్కడ ఇబ్బంది పడతానేమోననే కదా. నా గురించి మీరే కాదు సార్, మీ గురించి నేను కూడా ఆలోచించాలి కదా. అందుకే ప్రయత్నం చేస్తున్నాను. త్వరగా నా కోసం ఒక చీర తీసుకురండి సార్. రామలక్ష్మి, నేను సార్ మీరు ఇంకేం చెప్పొద్దు సార్. నాకు మీరు చీర తీసుకురావాలి అంతే. ఆ చీర కట్టుకుని నేను వ్రతం చేయాలి. బాయ్ సార్, బాయ్. రామలక్ష్మి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.